నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ప్రీతం నేత అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం, అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. బాబు గారికి తోడుగా మేము సైతం, బాబు గారికి తోడుగా మేము సైతం, బాబు గారికి తోడుగా మేము సైతం, బాబు గారికి తోడుగా బాబు గారికి తోడుగా బాబు గారికి తోడుగా. బాబు గారి పైన బనాయించిన అక్రమ కేసులను వెంటనే, బాబు గారి పైన బనాయించిన అక్రమ కేసులను వెంటనే, బాబు గారి బనాయించిన అక్రమ కేసులను వెంటనే. సైకో పోవాలే, సైకిల్ రావాలి, సైకో పోవాలే, సైకిల్ రావాలి, సైకో పోవాలే, సైకిల్ రావాలి. రాజారెడ్డి రాజ్యాంగం పోవాలి, రాజారెడ్డి రాజ్యాంగం పోవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. బాబు గారికి తోడుగా బాబు గారికి తోడుగా బాబు గారికి తోడుగా. వెంటనే బాబు గారి పైన బనాయించిన అక్రమ కేసులను వెంటనే, రవి గారి పైన బనాయించిన అక్రమ కేసులను వెంటనే, రెడ్డి గారి పైన బనాయించిన అక్రమ కేసులను వెంటనే. సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి. నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, వాళ్ళ సీనియర్ నాయకులతో కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇక మీరు ప్రతిరోజు ఈ 2 నెలల్లో ప్రతి ఒక్కరు జనంలో ఉండాలా. ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే జగనే రావాలంట. ఎందుకు ఈ జగన్ రావాలా అని మేము ఈ పలంనేరు నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. మేము సిపిఎస్ రద్దు చేసినాము, అందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనా? మద్య నిషేధం అన్నావు, ఈరోజు మద్య నిషేధం పూర్తిగా ఏమన్నా నిషేధించిన దానికి మళ్ళీ జగనే రావాలా? పేదల ఆకలి తీర్చి అన్న క్యాంటీన్లు ఎత్తేసినావు, అందుకు మళ్ళీ జగనే రావాలా? నిత్యావసర సరుకులు
ఆకాశాన్ని అంటుతున్నాయి. అందుకే మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా. ఈ రోజు ఆ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో నెంబర్ 1 గా పెట్టావు, అందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా. ఈ రోజు ప్రత్యేక హోదా తెస్తానని ఆ రోజు బీరాలు పలికినావే, ఈ రోజు ఏమైంది? అందుకోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా. ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యోగులు సిపిఎస్ ధన అది వారమిడన్నా అది చిన్న కేర్లెస్ గా చెప్పినావు. ఈ రోజు ఏమైంది? మాట తిప్పను మనం తిప్పను అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో నువ్వు మాట తిప్పడమే మనము తిప్పడమే. ఈ రోజు నీ కుటుంబం కూడా నీ దగ్గర లేదయ్యా. నువ్వు దయచేసి మాకొద్దు. నువ్వు ఏ కొంపలోనో ఏ ప్యాలెస్ లోనో ఏ లోటస్ పాలనో పారిపో. నువ్వు మా ఆంధ్రప్రదేశ్ పెట్టిన పెద్ద దరిద్రపు శని నువ్వు మాకు దయచేసి వద్దు. ఈ శని విడుదల అయిపోతేనే కానీ మళ్ళీ మనకి ఈ రాష్ట్రం బాగుపడాలంటే, మళ్ళీ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా. ఈ రాష్ట్రం బాగుపడాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము. మళ్ళీ మేము అమర్నాథ్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం. దీంట్లో ఎటువంటి డోకా లేదు. ప్రతిరోజు మా నిరసన కార్యక్రమం చేస్తాం. జై హింద్, జై తెలుగు. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అభివృద్ధి చేసిన పాపాన్ని పోలేదు, కానీ కేవలం ప్రతిపక్షం వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడితే మళ్ళీ మనము కాలం ఎట్లా తోసుకొని పోతా ఉన్నారు తప్పిస్తే ఒక అభివృద్ధి కార్యక్రమం ఏం చేయలే. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ దగ్గర వచ్చేసినాయి. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో, వీళ్ళని తరిమి కొడతారనే ఉద్దేశంతో, ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కేసులు పెట్టారు తప్పిస్తే ఇక్కడ ఏమీ జరగలేదు. ఒకవేళ అట్లేదైనా జరిగింటే చూపించాలి కదా, ఏమీ చూపించలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. కేవలం లేనిపోని రాజకీయ దురుద్దేశంతో ఈ కేసులు పెట్టారు తప్పిస్తే ఇంకేమీ జరగలేదు. ఈ రోజు లేకపోతే రేపు నిజం ధర్మం గెలుస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, అమరన్న గారు అందరూ కూడా ప్రజల మధ్యలో వస్తారు. ప్రజలందరూ కూడా భరోసా ఇస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం పాతాళంలో పోవటం గ్యారెంటీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రజలందరూ అర్థం చేసుకోండి. కేవలం ఎలక్షన్లో ఒక భాగమే తప్పిస్తే ఈ కేసులు ఖచ్చితంగా వీళ్ళు అభివృద్ధి ఎక్కడ వీళ్ళు అడుగుతారు. ప్రజలు లేకపోతే అడుగుతారు కదా, ఏం చేస్తున్నా ఇన్ని రోజులు అడుగుతారు కదా. తరిమి కొడతారనే ఉద్దేశంతో ప్రజల్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నావు. ప్రజలు అమాయకులు కాదు, నిన్ను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా చంద్రబాబు నాయుడు, అమర్నాథ్ రెడ్డి గారు బయట వచ్చేంత వరకు ఈ నిరసన కార్యక్రమము ఎవరు అడ్డుకున్నా, ఎవరు ఎన్ని ఇబ్బందులు గురి చేసినా ప్రతిరోజు ఏదో ఒక రీతిలో రాజ్యాంగబద్ధంగా, అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా మేము నడుచుకుంటాం తప్పిస్తే నీలాగా రాజ్యాంగాన్ని మేము ఫాలో అవ్వము. కేవలం మాకు అంబేద్కర్ ఆదర్శము, అంబేద్కర్ రాజ్యాంగమే ఆదర్శం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై అమరన్న. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు బాబు గారితో భరోసా అనే కార్యక్రమంలో ఊరువారా తిరిగి ప్రచారాన్ని చేస్తుంటే ఆ ప్రచారంలో వస్తున్న జన విశేషణ చూసి ఈరోజు ఓర్వలేక వైసీపీ వాళ్ళు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ అనే తప్పుడు ప్రచారాన్ని తీసుకొని వచ్చి అందులో ఏమో 370 కోట్లు పొరపాటు చేశారనేసి ఈరోజు ఆయన్ని మహానుభావుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ IRR ఈ యొక్క రింగ్ రోడ్డు కట్టనే లేదు, కనీసం 1 ఎకరా జాగా కూడా తీయనే లేదు. అలా ఉన్నప్పుడు కూడా ఈరోజు దాంట్లో కూడా నెంబర్ 1గా A1గా ముద్దాయిని బాబు గారిని చేర్చడము చాలా బాధాకరం అనేసి తెలియజేసుకుంటున్నాం. అందులో యువ కిషోరము నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉంటే ఆ పాదయాత్రకి విశేషమైన జనాలు వస్తుంటే ఆ పాదయాత్రని ఆపాలి, ఈ పాదయాత్ర జరగకూడదు అనే ఉద్దేశంతో నిన్న జరిగిన ఒక FIRలో ఇదే IRR సంబంధించి A14గా లోకేష్ బాబు గారిని చేర్చడము దారుణమనేసి తెలియజేసుకుంటున్నాం. లోకేష్ బాబు గారికి సైబర్ గ్రిడ్ కానీ అదేవిధంగా IRR సంబంధించిన ఆ ప్రాజెక్టు కానీ ఆ రింగ్ రోడ్డు కానీ ఎటువంటి సంబంధం లేని లోకేష్ గారి పైన ఈరోజు FIRలో 14వ పేరు చేర్చడము చాలా బాధాకరం అనేసి తెలియజేసుకుంటున్నాం.
అంతేకాకుండా ఈరోజు సుప్రీంకోర్టులో వాయిదా ఉంది. అదేవిధంగా నిన్న మొన్న సిబిఐ కోర్టు కేవలము ఆ కోర్టు మొత్తము ఆ సిబిఐ సంబంధించిన వ్యవస్థ అంతా ఈ యొక్క ప్రభుత్వానికి అనుసంధానమై ఉంటుంది కాబట్టి అక్కడ బాబు గారికి బెయిల్ ఇవ్వలేదనేసి, ఇది కక్షపూరితంగా బెయిల్ ఇవ్వలేదనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ కానీ అవకతవకలు జరగలేదు. ఎక్కడ కానీ ఈ సైబర్ కిట్కి సంబంధించి నారా లోకేష్ గారు ప్రమేయం ఉందని చెప్పారు. దానికి నారా లోకేష్ గారికి ఎటువంటి సంబంధం లేదు. ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులని ఇబ్బంది పెట్టాలి, ఆ త్వరలోనే ఎలక్షన్కి మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నారనేసి తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు జమిలీ ఎలక్షన్ డిసెంబర్ కానీ జనవరి కానీ వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్ లో బాబు గారు తిరగకుండా, లోకేష్ బాబు తిరగకుండా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కట్టుదిట్టం చేసి వాళ్ళు ఎలక్షన్కు పోయే ముందస్తులో ఉన్నారనేసి తెలియజేసుకుంటున్నాం. ప్రజలందరూ ఒకటే సిద్ధమైనారు. మీరు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా సరే, బాబు గారు ఒకవేళ రాకపోయినా ఖచ్చితంగా గతంలో ఎన్టీ రామారావు గారు శస్త్రచికిత్స కోసము అమెరికాకు పోయినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ గెలిచింది అనేది ఒకసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకోమనేసి వాళ్ళకి వైసీపీ వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా ప్రతి ఒక్కరు బాబు గారై, ప్రతి ఒక్కరు లోకేష్ బాబై, ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్ లో ముందుకు వెళ్లి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో చిత్తుగా డిపాజిట్ లేకుండా ఈ వైసీపీని ఓడిస్తామనేసి తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడము, అదే విధంగా మా అమరన్న గారిని మంత్రి చేయడం ఖాయమనేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.